అంగ్లీష్లో దెబ్బకు. नमस्कार पुलिस कमिश्नर विशाखापट्टनम सिटी। जनाब, आपको और मेंबर्स को सबको मैं बता रहा हूँ, ఈ మధ్యన గత వారం 10 రోజుల నుంచి నేను చూస్తున్నాను బీచ్ రోడ్ ఏంటి అన్ని చోట్ల కూడా. నేను ఇప్పటికే చాలాసార్లు ఎన్నో వీడియోల్లో చెప్పాను, మళ్ళీ మీ నోటీస్ తీసుకొస్తున్నాను కమిషనర్ గారు అండ్ ట్రాఫిక్ అడ్వైజరీ గట్టి మెంబర్స్ కూడా అందరికీ. మీరు నాకు నెంబర్గా వేసిన తర్వాత సీమా గారు తర్వాత చాలా గ్రూప్ ఒకటి పెట్టారు, ఆ గ్రూప్లో కూడా నేను పంపిస్తున్నాను. సరే, దాని మీద యాక్షన్ ఏంటి అన్నది మరి వాళ్ళకే తెలుసు, మరి నాకు తెలీదు. అది అందరూ చూస్తున్నారని ఆశిస్తున్నాను. నేను ఒక చిన్న సూచన ట్రాఫిక్ మెంబర్గా, రీసెంట్గా 2 days బ్యాక్ బాబు అది పుష్ప విమానం కాదని చెప్పి పేపర్లో కూడా పడింది, అన్ని పేపర్స్లో పడింది. నలుగురు ఒక వెహికల్ మీద వేసి హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్లో పీక్ అవర్స్లో బీచ్ రోడ్ ఏంటి, జగదాంబ సెంటర్ ఏంటి, పూర్ణ మార్కెట్ దగ్గర ఏంటి, ఇలాగ అనేక ఏరియాల్లో రాంగ్గా తిరుగుతున్నారు. వాళ్ళని ఆపి అడిగే ధైర్యం పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు, మాకు అంతకన్నా లేదు. ఎందుకంటే చాలామంది చెప్పాను, ఇంత ముందు కూడా చెప్పాను, నేను ఐడెంటిఫై అడుగుతున్నాను, మీరు ఎవరైనా మమ్మల్ని అడుగుదానికి పోలీస్ వాళ్ళే అడగట్లేదు అని చెప్పి. జనాలు కూడా బాగా ఇదైపోయారండి ఇప్పుడు. అంటే ఇంత ముందులా లేరు. అంటే యాక్సిడెంట్ అవుద్ది, అయ్యో మనం పోతాం, మనకైనా అన్నీ చెప్పి మన పిల్లలు ఏమవుతారు, మన భవిష్యత్తు ఏమవుద్ది, అదే యువకులు అయితే మన భవిష్యత్తు అంతా నాశనం అయిపోయినట్టే కదా, యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతే అని చెప్పి ఏం ఆలోచించట్లేదు. మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకే నష్టం. ఆ యాక్సిడెంట్ వల్ల ఎవరైనా పాపం పబ్లిక్ అడ్డుతుంటే ఆ పబ్లిక్ కూడా నష్టం. కానీ ఎప్పటి నుంచో మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దానికంటూ ఒక పోలీస్ డిపార్ట్మెంట్, పర్టికులర్గా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అని చెప్పి మనకి ఇండిపెండెన్సీ వచ్చిన దగ్గర నుంచి ఉంది. పాపం పోలీస్ వాళ్ళు సాయశక్తులు వాళ్ళు కృషి చేస్తున్నారు. కమిషనర్ గారు పాపం ఎంతో కృషి చేస్తున్నారు. కొత్తగా ఇది పెట్టారు, వాళ్ళకి కెమెరాస్ స్పీడ్గా వెళ్ళినా ఇది వెళ్ళినా రాంగ్ ఇలాగా వేరియస్ కాజెస్ మీద వాళ్ళకి ఫైల్ వేస్తున్నారు. కానీ ఇది చాలదండి, వీళ్ళకి అవేర్నెస్ కూడా తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకురావాలి అంటే ఇప్పుడు కమిటీలో వేశారు కదా నన్ను, మేమందరం కలిసి ఒక ఎవ్రీ 2 months ఒకసారి లేకపోతే 3 months ఒకసారి జగదాంబ సెంటర్ కానీ లేకపోతే బీచ్ రోడ్లో కానీ, బీచ్ రోడ్ అయితే 4 to 5 లేకపోతే 4 to 6 మెంబర్స్ అందరూ కలిసి ఒక బ్యానర్ పట్టుకొని అవేర్నెస్ అనమాట, ఒక ర్యాలీ లాగా. అంటే రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి సబ్మెరైన్ దాకా, మళ్ళీ సబ్మెరైన్ నుంచి రామకృష్ణ బీచ్ దాకా అక్కడ పెద్దలు కమిషనర్ గారు కానీ, ఏడీసీపీ గారు కానీ, సిఐలు కానీ ఎవరైనా సరే మాట్లాడి ఇలాగ హెల్మెట్ పెట్టుకొని తిరగండి, ఇలా రాంగ్ రూట్ రావద్దు, ఇలాగ నలుగురు ఒకే బండి మీద ఎక్కి రాంగ్ రూట్ ఇలా ఇవన్నీ చేయొద్దు, దానివల్ల మీ జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పి వాళ్ళకి వివరించాలి. ప్రజలకి వాళ్ళకి వివరిస్తే వాళ్ళకి తెలుస్తుంది, బుర్రలో ఎక్కుతుంది. నిజమే, నేను మా గురించే కదా చెప్తున్నారు వీళ్ళని. ఏకే ఖాన్ గారి టైంలో, ప్రసాదరావు గారి టైంలో, తర్వాత ఇంకో కమిషనర్ గారు ఏదో యోగానంద్ గారి టైంలో ఇటువంటివన్నీ మేము చాలా చేసాం. మరి ఇప్పుడు అంత మరి ఎందుకు యాక్టివిటీ లేదు, కనపట్లేదు. సరే, ఇప్పుడు నేను నా సూచన ఏంటంటే దయవుంచి పోలీస్ కమిషనర్ గారు మరియు ఈ మెంబర్స్ విసిసిఎస్ ఏదో ఉంది కదా మెంబర్స్, దాని తాలూకా వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించి డాక్టర్ గారు చెప్పింది పనికిమాలిన సలహా లేకపోతే మంచి సలహా అని ఒక్కసారి దాని మీద జస్ట్ కాన్సన్ట్రేట్ చేసి దీన్ని అమలుపరుస్తారని నేను చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరి కోసం అంటే మన కోసం కాదు, ఎవరి కోసమో కాదు, ప్రజల కోసం. చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు అనే బాధతోటి నేను ఈ వీడియో చేస్తున్నా అండి. దయవుంచి పోలీస్ కమిషనర్ గారు మరియు మెంబర్స్ అందరూ దీని మీద కాన్సన్ట్రేట్ ఒక్కసారి చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ అవేర్నెస్ చాలా గట్టిగా చేయాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ప్రజలు అనుకుంటూనే చెప్తున్నాను, ఐఎమ్ సారీ టు సే, చాలామంది పోలీస్ వాళ్ళు సరైన డ్యూటీ చేయట్లేదండి. ఓన్లీ కాన్సన్ట్రేషన్ చలాన్ రాయటమే, ఫోటోలు తీయడం తప్ప అన్నట్లుగా ప్రజల్లో ఒక నానుడు ఉంది. అది కూడా మనం దూరం చేయాలండి. ఇలా మొహమాటం లేకుండా మాట్లాడాలని కూడా ఏమనుకోవద్దు. ఎందుకంటే ప్రజల వాక్కు కమిషనర్ గారి దృష్టికి నేను తీసుకెళ్తున్నాను అంతే. ఒక మీడియా అనుకోండి, నన్ను ఒక మీడియా పర్సన్గా నేను తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో మీడియా మెంబర్. ఏఐఎంఏ అని ఒక మీడియా ఉంది, దానికి నేను ఐఎమ్ ఆల్సో మెంబర్. ప్రజలు ఇలాగ అనుకుంటున్నారు అని నేను కమిషనర్ గారి దృష్టికి మరి మెంబర్స్ దృష్టికి తీసుకెళ్తాను. దయవుంచి దీని మీద చర్యలు తీసుకుంటానని ఆశిస్తున్నాను. నమస్కారం. ఆప్కర్